కథలీలు చెప్తా ఉన్నప్పుడు ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు, ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు, అక్టోబర్లో సరే ఇంకా ఎట్లా మీరంతా చూశారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు, నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటున్నాడు, ఇప్పుడు కొత్తగా కనిపిస్తా ఉంది రేషన్ బియ్యం అని చెప్పి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ఆశ్చర్యం నాకు అనిపిస్తుంది, నేను మీకు ఆశ్చర్యం మీకు అనిపించలేదు. నేను చెప్పింది ఆయన ప్రభుత్వము ఉండగా వాళ్ళ కమిషన్ దాని మీద ఇంత విచారణ జరిపింది. అంతకుముందు ప్రభుత్వం హయాంలో జరిగిన దాని మీద అరవిందో నుంచి వీళ్ళు మార్పిడి జరగడం నిజమే కదా. అందులో షరతులు ఏంటి? కేవీ రావు తప్పెంత లేకపోతే అరవిందో తప్పెంత చర్చ తర్వాత డబ్బులు అయితే వాళ్ళకే పోయి ప్రజలకైతే రాలేదు కదా. కాబట్టి ఇక్కడ అన్నీ హైజాక్ కింద కొట్టేయడం కంటే వ్యవస్థలో ఉన్నటువంటి తప్పొప్పులు వాటికి కారణమైన వాళ్ళు మన పాత్ర వాళ్ళు పరిశీలించుకోవడం చాలా అవసరం. అదే నేను ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. ఇదంతా కేవలం ఏదో సింగిల్గా ఒక ఎమ్మెల్యే మీద ఒక ద్వారం పూడో లేకపోతే ఇంకొకరు అని కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ఇంత ఇబ్బందికరంగాను ఇంత దుర్వినియోగానికి దారి తీయటం ఎలా జరుగుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్కు అసెట్స్గా ఉండాల్సినటువంటి పోర్ట్స్ దుర్వినియోగం ఎలా జరుగుతుంది, వాటిని చక్కదిద్దగలిగి. నాకు 2 మౌలికమైన సందేహాలు ఉన్నాయి. సిన్స్ యూ బీన్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ దట్ ఎపిసోడ్. ఇప్పుడు 164 మంది మైటీ పవర్ తోటి వీళ్ళు అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్నారు. ఒక చట్టం చేయొచ్చు కదా, స్మగ్లింగ్ అరికట్టిన చట్టం లేక కదా వాళ్ళు దాంట్లో ఉన్న లొసుగుల్ని పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతుంది. రెండో అంశం ఏంటంటే ఇది 2, 3, 4, 5 శాఖల సమన్వయంతో నడవాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నది అదేదో నాట్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్, చట్టంలో ఉన్న లొసుగులు బయట పెట్టడం కోసం ఆయన వెళ్ళి ఆ మాట అన్నది. ఆయనకి తెలియకనా ఇదంతా తెలుసు. కాకపోతే జనాలకి తెలియాలి, ప్రభుత్వంలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మనం చట్టం చేసుకుందాం, స్ట్రింజెంట్గా పాలిష్ చేసి పంపించినా సరే స్మగ్లింగ్ కనుక జరుగుతుంటే అరికట్టేలాగా రాష్ట్రం చేతిలో ఒక వెపన్ ఉండాలి. అది లేదు. ఇప్పుడు కస్టమ్స్ ఆయన ఏమంటాడు, మాకు బాస్మతి కాకుండా బాస్మతియేతర బియ్యం ఏదన్నా మాకేం సంబంధం లేదంటాడు. ఆయన ఎలా వచ్చిందని, ఎలా వచ్చింది? 3 చెక్ పోస్టులు దాటుకుని వచ్చింది. ఫెయిల్యూర్ ఎక్కడుంది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. ఖచ్చితంగా అందులో డౌట్ ఏముంది, అది కొనసాగుతుందని నేను చెప్తున్నాను. రెండోది నేను గతంలో కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ ఒక డ్రామాటిక్ సింబాలిక్ యాక్షన్ లాగా అక్కడికి వెళ్ళి పట్టుకొని ఉండొచ్చు. కానీ ఒకప్పుడు హోంమంత్రి అనిత గారి గురించి ఆయన హోంశాఖ తీసుకోవడం గురించి మాట్లాడినట్టే ఆయన సివిల్ సప్లైస్ శాఖ గురించి కూడా అంతే సీరియస్గా ఆయన కామెంట్ చేసి ఉండాల్సింది. ఒకవేళ స్నేహంతోనో ఇంకో దాంతోనో చేయకపోయినా కలెక్టర్ల సమావేశంలో నిన్న హౌ కమ్ అని ఆయన అడిగిన ప్రశ్న హౌ కమ్ దిస్ హ్యాపెన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తానికి వర్తిస్తుంది. 3 పార్టీలకు వర్తిస్తుంది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరికీ వర్తిస్తుంది. సో ఐ వెల్కమ్ పవన్ కళ్యాణ్ క్వశ్చన్, బట్ ఐ డిఫర్ ఇన్ ది ఆన్సర్ దట్ ఈస్ ప్రొవైడెడ్. రైట్. సో దానికి ఒక కాంప్రహెన్సివ్ ఆన్సర్ తీసుకోవాలి. ఇంకా మీరు అన్న దాంట్లో కూడా ఒక సమస్య ఉంది, చట్టాలు ఆటోమేటిక్గా పరిష్కరించవు. చట్టాల అమలు అనేది చాలా గట్టిగా చేయాలి. ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయో వాటిని చక్కదిద్దాలి. ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను, నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోను డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోను పొలిటికల్ లీడర్షిప్లోనూ ఈ శక్తుల యొక్క ప్రభావం పట్టు కొనసాగుతున్నాయి. హౌ కమ్ అంటే దస్ కమ్, ఆ విధంగా అది వచ్చింది. దాన్ని చక్కదిద్దడానికి రేపు శాసనసభలో చర్యలు తీసుకుంటే నిజంగా 164 మంది ఉన్నారు కాబట్టి చాలా మంచిది. అలాగే ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇప్పుడు మెగా పేరెంట్ మీటింగ్ జరిపినట్టే మెగా పబ్లిక్ మన రేషన్ కార్డు హోల్డర్స్తో మీటింగ్ జరిపి దీంట్లో మీరు చేయదగిన మార్పులు కూడా చేయొచ్చు. సార్ ఒకటి సార్, అంటే చాలామంది 10 రూపాయలకు మనం 45 రూపాయలకు కొని ప్రజలకు ఉచితంగా ఇస్తే వీటిని వాళ్ళు 15 రూపాయలకు అమ్ముకుంటే వీటిని ఇంకో దేశంలో
65 రూపాయలకో 45 రూపాయలకో అమ్ముకునే పరిస్థితి, రైతు ఏమో దివాళా ఎత్తుతున్నాడు, రైతు చితికిపోతున్నాడు. ఆ గోదావరి జిల్లాలోనే వరి రైతులకు ఏమి చాలా నష్టపోతున్నాడు. కాబట్టి ఈ మొత్తము ఒక సమగ్రంగా చూసి సమర్థంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎవడో తినిపోతున్నాడు ఇక్కడ. రైట్ సార్.